హాయ్ అండి. వంకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా వంకాయ 1 కేజీ వంకాయలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని, గుడ్డబెట్టి తుడుచుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. తడి శుభ్రంగా పోయేంత వరకు. తర్వాత సన్నగా ఇదిగోండి ఇట్లా కొంచెం లావుగుండేటట్టు ముక్కలు కట్ చేసుకొని, ఉప్పేసుకొని అలా అటు ఇటు అంటే కొంచెం వాటర్ జారిద్దండి. ఈలోపు చింతపండు ఉండిద్దని దానికి ఈనెలు తీసుకోవాలండి. ఈనెలు తీసుకున్న చింతపండు 200 గ్రాములు అంటే కేజీ కదా! 200 గ్రాములు దాంట్లో యేసుకొని 2 కలిపి 2 డేస్ నానబెట్టుకున్నామనుకోండి బాగా ముక్కకు పట్టిద్ది చింతపండు. ఉప్పు గూడా ఉంటది కాబట్టి వాటర్ సరిపోయిద్దండి. కానీ సూపర్‌గా ఉండిద్దండి. మామిడికాయ పచ్చడి కన్నా గూడా ఇది బావుంటది మాగాయ పచ్చడి కింద. అయినా గాని దేని టేస్ట్ దానిదేలెండి. ఇదిగోండి ఇంకిట్లా 2 డేస్ తర్వాత మరుసటి రోజైనా పెట్టుకోవచ్చు. నేను 2 డేస్‌కి తీద్దాంలే అని నేను పక్కన పెడుతున్నానండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి పక్కన పెట్టుకున్న తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ చూడండి ఎట్లా ఉందో. అదిగోండి దేనికి దానికి మళ్ళీ సపరేట్ జేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. మాములుగా వంగ ముక్కలు సపరేటు, చింతపండు సపరేట్. ఇదిగోండి మిక్సీలో చిన్నుల్లిపాయలు, జీలకర్ర యేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ముక్కల వరకు సపరేట్‌గా ఉంచుకోవాలండి. మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ దీంట్లో ముక్కల్లో యేసి బాగా మిక్స్ చేసుకొని కారం అండి 2 గ్లాసులు పట్టిద్ది. నేనైతే గ్లాసున్నర యేసుకున్నాను అండి. కారం ఎక్కువగా ఉంటదని ఒక గ్లాసున్నరే పోసుకున్నాను. ఒక అర గ్లాసు సాలపోతే పోసుకున్నాను. పక్కన పెట్టుకున్నాను. ఉప్పు గూడా చూసుకోండి ఒక్కసారి. చూసుకున్న తర్వాత మొత్తం ఇట్లా కలిపేసుకోండి. ఈలోపు పోపుకు పెట్టుకోండి. బాగా కలిపేసుకోవాలండి. బాగా కారం కలిపిన తర్వాత పోపుకు పెట్టుకున్న తర్వాత ఇదిగోండి శనగ నూనె అయితే వాడతాను. చిన్నుల్లిపాయలు, జీలకర్ర, వాము ఇయన్నీ కలుపుకొని బాగా ఏగాక తాలింపు నేను తాలింపు గింజలు అయైతే నేను ఎయనండి. వీటి వరకేసి బాగా ఏగాక పచ్చడిలో యేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక బాగా తుడిచిపెట్టుకున్న ఒక సీసాని గానీ, జాడీని గానీ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకొని మొత్తం పచ్చడిని. కానీ బాగా టేస్ట్‌గా అయితే ఉండిద్దండి పచ్చడి మటుకు. ఇదిగోండి ఇట్లా కలుపుకొని ఈజీగా అండి. అసలు ఈజీగా చేసుకోవచ్చు. బావుండిద్ది. అసలు చాలా బావుంటదనమాట. జాడీలో పెట్టుకోవటమేనండి. మిగిలింది కొంచెం సీసాలో డైలీ వాడుకోవటం కోసమని కొంచెం చిన్న జాడీలో పెట్టుకుంటే, మిగిలింది అంతా లాస్ట్‌లో అండి అన్నం వేసుకొని తుడుచుకొని తింటే చాలా బావుండిద్దండి. అందరూ మీరు గూడా ట్రై చేయండి. చాలా బావుంటది. తెలియని వాళ్ళుంటే చూసి చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?